హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో మనం ఈరోజు ఒక ముఖ్యమైన వెంచర్ని మనం ఈరోజు చూడబోతున్నాం. అది ఎక్కడుందంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కొంగరకలాన్ అనే విలేజ్లో. కొంగరకలాన్ అనే ఏరియా ఇప్పుడు ఎంత హాట్ కేక్ అనేది మనం తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా కూడా కొంగరకలాన్ పరిసరాల్లో నిక్షిప్తమవుతా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్లాట్స్ కొంటున్నారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అటువంటి కొంగరకలాన్లో ఇక చూడొచ్చు మనం వెనక కనపడే ఇండ్లన్నీ కూడా మనకు కొంగరకలానే అనమాట. ఈ కొంగరకలాన్ను ఆనుకొని ఇండ్లు ఉన్నాయి, మనకు చూడొచ్చు. ఇటు ఉన్నాయి, ఇటు మూడు వైపులా ఇండ్లు ఉన్నాయి. ఈ వెంచర్కు మనం చూడబోతున్న వెంచర్కు కొంగరకలాన్ మూడు వైపులా విస్తరించింది అనమాట. ఈ వెంచర్ పేరు వచ్చేసి గ్రాండ్ సిటీ. ఈ గ్రాండ్ సిటీ వెంచర్ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ కలిగిన ఈ వెంచర్ 30 ఎకరాలుగా విస్తరించబోతున్నారు. ఎక్స్టెన్షన్ కూడా ఉండబోతుంది. ఇంకొక 2 ఫేజ్లుగా ఎక్స్టెన్షన్ రాబోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ వెంచర్ ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. వెంచర్ డీటెయిల్స్ మనం ఒకసారి లోపలికి పోయి తెలుసుకుందాం. డెవలప్మెంట్స్ ఏమేమి జరిగినాయి, ఎంతవరకు వచ్చినాయి, రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్స్ అంటున్నారు కాబట్టి ఏమేమి డెవలప్మెంట్ చేశారు, సరౌండింగ్ లొకేషన్ రీత్యా కూడా ఏమేమి హైలైట్స్ అనేవి కూడా అన్ని కూడా మనం తెలుసుకుందాం. చలో. ఈ గ్రాండ్ సిటీ వెంచర్ మనం చూస్తున్నాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కోసం ఇక్కడ డిజైన్ చేశారు. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ రాబోతుంది. అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిందంటే ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ అనమాట. ఈ 100 ఫీట్ రోడ్డు ఎక్కడికంటే ఇటు ఔటర్ రింగ్ రోడ్ టు ఇటు ఫ్యూచర్ సిటీ వెళ్ళే 330 ఫీట్ రోడ్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది ఈ 100 ఫీట్ రోడ్ అనమాట. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న వెంచర్ కాబట్టి దీంట్లో ఉండే ప్లాట్స్ కి మంచి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. ఇందులో కూడా మన వెంచర్లో మొత్తంగా రోడ్లు చూసుకుంటే ఒకసారి 100 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాము ఎంట్రన్స్ రోడ్డు 40 ఫీట్ రోడ్ అనమాట. ఇది సీసీ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూడొచ్చు. ఇక్కడ డెవలప్మెంట్స్ లో భాగంగా మనకు ఫుట్పాత్ విత్ కర్వింగ్ స్టోన్స్ ఫుట్పాత్ స్టార్ట్ చేసిరు. మనకు ప్లాంటేషన్ కూడా మనం చూస్తున్నాం, ప్లాంటేషన్ కూడా పెట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం డ్రిప్ ఇరిగేషన్ కోసం కూడా కేబుల్స్ పెట్టున్నారు. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా అంటే పోల్స్ బిగించారు, లైన్స్ వేయాల్సింది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము ఇది 30 ఫీట్ ఇంటర్నల్ సీసీ రోడ్ కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్. చూడండి, ఇప్పుడు క్యూరింగ్ దశలో ఉంది. క్యూరింగ్ అయిపోయిన తర్వాత ఈ రోడ్డు మనకు వాడుకలోకి వస్తుంది అనమాట. ఈ మెయిన్ రోడ్డు మినహా మిగతా రోడ్లన్నీ సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తున్నారు. మెయిన్ రోడ్డు చివరిగా వేస్తారు. దానికంటే ముందు మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ చూస్తున్నాం మనము ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ చూస్తుంది మనము ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ లో భాగంగా నామ్స్ ప్రకారం మొత్తం 3 పార్కులు డిజైన్ చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నప్పటికీ కూడా 3 పార్కులలో ఒక పార్క్ ఇక్కడ ఉంది, మిగతా పార్కులు లోపల ఉన్నాయి. అవి కూడా మనం చూడొచ్చు. అట్లాగే మనకు వెంచర్ చుట్టూ మనం చూస్తున్నాం, చుట్టూ 4 వైపులా కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు. చూస్తే మాత్రం ఎటువైపు చూసినా మనకు ఈ వెంచర్ చుట్టూ ఇండ్లే కనపడుతున్నాయి. ఇండ్లను ఆనుకొని వెంచర్ అనేది మనకు రియల్ ఎస్టేట్లో దానికి ఉండే డిమాండ్ వేరు. ఎందుకంటే రేపు సమీప భవిష్యత్తులో ఇండ్లు వస్తాయారా అనే డౌట్ లేదు. ఎందుకంటే పక్కన ఇండ్లు కాబట్టి ఇమీడియట్లీ ఇండ్లు వస్తాయి. ఇప్పుడు ఇందులో ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా సరే, ఇల్లు కట్టుకోవాలనుకున్న 2 కేటగిరీల వాళ్ళకు కూడా ఇది మంచి బెస్ట్ వెంచర్ కానీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ మన వెంచర్లో మనం చూస్తున్నాము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ కూడా హెచ్ఎండిఏ నామ్స్లో భాగంగా అది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మనము ఆ కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. అదేవిధంగా ఇటు చుట్టూతా ఇండ్లు అయితే మనకు ఎట్లున్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్, అదేవిధంగా అపార్ట్మెంట్స్ కూడా మనకు చుట్టూతా కనపడతా ఉన్నాయి. ఈ వెంచర్లో ఒకవేళ కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు 2 కేటగిరీలో ప్లాట్స్ ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్ కొనుక్కునే వాళ్ళు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుందని కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కూడా వెంటనే ఇవాళ కొనుక్కొని రేపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎల్లుండి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే విధంగా ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ విల్లా ప్లాట్స్ లేఅవుట్గా దీన్ని రూపొందించారనమాట. ఈ గ్రాండ్ సిటీ వెంచర్లో ప్లాట్ కొనే కస్టమర్లకు ఇటు కమర్షియల్ ప్లాట్ కొనాలనుకున్నా, ఇటు రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలనుకున్నా 60% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందని చెప్తున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అంతా కూడా కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్వీస్ ఏదంటే కూడా కంపెనీ వాళ్ళే ఇస్తామని కూడా చెప్తున్నారు. గ్రాండ్ సిటీ వెంచర్ సరౌండింగ్ హైలైట్స్ చూసుకుంటే ఇది ఒక గ్రోత్ కారిడార్లో ఉన్న వెంచర్. ఎందుకంటే కొంగరకలాన్ విలేజ్లో ఉంది. కొంగరకలాన్ను ఆనుకొని కంపౌండ్ వాల్ అవుతుంది కొంగరకలాన్ అనమాట. కంపౌండ్ వాలే విత్ ఇన్ ద కొంగరకలాన్లో ఉన్న వెంచర్ కాబట్టి ఇది ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకు వెరీ నియర్ బై ఫ్యూ మినిట్స్లో మన ఔటర్ రింగ్ రోడ్డు చేరుకుంటాం. అదేవిధంగా ఓఆర్ఆర్ టు ఫ్యూచర్ సిటీ వెళ్ళే ఏదైతే 330 ఫీట్ రోడ్డుకు కూడా మనం ఫ్యూ మినిట్స్లో చేరుకుంటాం. అంతేకాదు ఇది ఔటర్ రింగ్ రోడ్డు ఫ్యూచర్ సిటీకి ముఖద్వారంలో ఉన్న వెంచర్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ఆదిబట్ల టీసీఎస్ ఫ్యూ మినిట్స్లో మనం ఇక్కడి నుంచి చేరుకుంటాం. టాటా ఏరోస్పేస్ సిటీ సెజ్ ఏదైతే ఉందో దానికి కూడా ఫ్యూ మినిట్స్లో చేరుకుంటాం. మనకు కూతవేడి దూరంలో కొంగరకలాన్ కలెక్టరేట్ ఉంది. అదేవిధంగా ఫాక్స్కాన్, కేన్స్ కంపెనీలు అన్ని కూడా ఈ ప్రాజెక్టుకు, ఈ వెంచర్కు అతి దగ్గరలో
నిమిషాల వ్యవధిలోనే చేరుకునే విధంగా ఈ వెంచర్ అనేది డిజైన్ చేశారు. కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 మనకు జస్ట్ 2.5 కిలోమీటర్స్ అంటే 2-3 నిమిషాల గ్యాప్లోనే మనం రావిర్యాల ఎగ్జిట్ చేరుకుంటాం. ఓఆర్ఆర్ 1 ఎక్కినామంటే హైదరాబాద్లో ఏ మూలకైనా మనం గంట వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరెవరు కొనుక్కోవచ్చు, ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరెవరు ఇండ్లు కట్టుకొని ఉండొచ్చు అనేది కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్న డీటెయిల్స్ ఏంటంటే, ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఖచ్చితంగా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎవరైతే గచ్చిబౌలిలో, మాదాపూర్లో, హైటెక్ సిటీలో, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉద్యోగాలు చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇమీడియట్లీ ఇక్కడ కొనుక్కుంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటే అవుటర్ ఎక్కి వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, కేన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, అదేవిధంగా మన ఫాక్స్కాన్లో పనిచేస్తున్న ఉద్యోగులు కానీ, ఇక్కడ టీసీఎస్ ఆదిబట్టలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా టాటా ఏరోస్పేస్ సిటీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఇది మంచి డెస్టినేషన్ అవుతుంది. వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా వాళ్ళకి ఇది మంచి డెస్టినేషన్ పాయింట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏ ఉద్యోగులైనా కూడా ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే ఇటు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు, లేదు అంటే రెంటల్ ఇన్కమ్ రావాలనుకున్నా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మన రెంటల్కి ఇచ్చుకున్నా కూడా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని ఎస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు చెప్తున్న సబ్జెక్టు. ఓకే, మనం ఎంప్లాయ్మెంట్ రీత్యా ఇది ఒక గ్రోత్ కారిడార్లో ఉన్న లేఅవుట్ అని అనుకున్నాము. ఎంప్లాయ్మెంట్ రీత్యా మనం ఏమేమి డిస్కస్ చేసినాం. అయితే ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ప్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఎడ్యుకేషన్ని కూడా మనం కస్టమర్స్ చూస్తారు. కాబట్టి ఇక్కడ ఎటు చూసినా కూడా నిమిషాల వ్యవధిలోనే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ కొలువైనాయని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ విషయంలో డౌట్ ఉండాల్సిన అవసరమే లేదని ఈ కంపెనీ యాజమాన్యం చెప్తుంది. ఈ గ్రాండ్ సిటీ వెంచర్లో ప్లాట్ సైజెస్ రెసిడెన్షియల్ అనుకుంటే 167 నుంచి, కమర్షియల్ అనుకుంటే 400 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ అంటే 167 ఆ పైన 200, 250, 300, 400 అలా ప్లాట్ సైజెస్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫ్రెండ్స్, చూసినాం కదా, సకల సదుపాయాలతో, అన్ని అనుమతులతో, హెచ్ఎండిఏ, రేరా అప్రూవల్స్ ఉండి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండి ఉన్న గ్రాండ్ సిటీ వెంచర్ గురించి. ఇది కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ వెంచర్లో ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేయండి. వెంటనే మీ డ్రీమ్ ప్లాట్ బుక్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా సరే, ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నా సరే ఇది మంచి వెంచర్ అని కంపెనీ వాళ్ళు చాలా గంటపదంగా చెప్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి కొంగరకాలాన్ ఏరియాలో, ఈ ఏరియాలో గ్రోత్ కారిడార్లో మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటే, అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్లో కొనాలనుకుంటే మాత్రం ఈ వెంచర్కి ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి విజిట్ చేసి మీకు నచ్చిన ప్లాట్ మీరు బుక్ చేసుకోండి. హాయ్ అండి, నేను రమ్య బెహ్రా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.